అయితే ఇది కళలో కూడా పగవాడి పేరు మన నోట్లో రావడం ఏంటి అన్నటువంటి కోపం ఉంటే ఉండొచ్చు. దానివల్ల బహుశా ఇది అయిన వెంటనే తీసుకోవడం అంటే మిగతా ఏవైనా సహిస్తారు, కానీ లోకేష్ చంద్రబాబులకు అనుకూలంగా మా పవన్ ఈ ముగ్గురికి అనుకూలంగా మాట్లాడితే మటుకు సహించే ప్రసక్తి లేదు అని జగన్ ఒక గట్టి సంకేతం ఇవ్వదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది. మూడవది ఊహించడానికి కూడా లోకేష్ ముఖ్యమంత్రి అని ఇప్పుడు నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. తర్వాత వాళ్ళ వారసత్వ రాజకీయాలు, ప్రాంతీయ పార్టీల పరిస్థితి అది మన దేశంలో, దానికి ఏముంది, వాళ్ళు పార్టీలో పనిచేస్తూ మంత్రులుగా ఉంటారు కదా. అది కేటీఆర్ అయినా అది ఇంకొకరైనా, జగన్ కూడా ఏదో పరోక్ష పద్ధతిలో అయినా వాళ్ళ నాన్న తర్వాత ఆయనే అయ్యాడు కదా కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే లోకేష్ గురించి అలా చెప్పడం జగన్కు మింగుడు పడలేదు, అది సరికాదనే అభిప్రాయం ఆయనకు పంపించారు. ఆయన అతను కూడా మాటకు నిలబడేదో అన్నదేదో మాట్లాడేదో భయపడే రకం కాదు కదా ఉన్నాడు. కానీ ఇది ఒక సాకు కూడా, పొమ్మనలేకపోగా ఇది ఒక సాకు కూడా